ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ హ్యాకింగ్లు, వైఫై హ్యాకింగ్లు చేస్తున్నారు అని నిన్న కస్టడీలో అడిగిన ప్రతి ప్రశ్నతో నాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నది ఇది అని. ఎందుకు ఎస్ఎస్సి పేపర్ లీక్, నకరికల్ ఎస్ఎస్సి పేపర్ లీక్ పత్రికల్లో వచ్చినాయి, దాన్ని ప్రశ్నించడానికి 3 కేసులు. హాబిచువల్ అఫెండర్ నా నేను, పేపర్ లీక్ జరిగింది వాస్తవమే, పేపర్లలో వచ్చింది వాస్తవమే, ఆ పేపర్ ఆర్టికల్ని పోస్ట్ చేస్తే కేసు అంట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చెట్లు నరికేసింది వాస్తవం కాదా, సుప్రీంకోర్టే ముట్టికాయలు కొట్టింది వాస్తవం కాదా, దాన్ని అడిగినందుకు 4 కేసులు అంట. దానికి నేను హ్యాబిచువల్ అఫెండర్ అంట. ఒకవేళ మీరు దీన్నే హ్యాబిచువల్ అఫెన్స్ అని అనుకుంటే సరే, నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏదో నేను భయపడిపోయినా అని అనుకుంటున్నారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళం ఇవ్వడం కూడా భయపడం. సార్ మీరు ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? గింత డేటా ఎట్లొచ్చింది? నేను మాట్లాడే ప్రతి ఒక్క కాల్ నేను ఆఖరికి అంటే మా చుట్టాలను కూడా వాళ్ళని కూడా అడుగుతున్నారు, ఈయనెవరు వీళ్ళెవరు అనేది, లొకేషన్లు అడుగుతున్నారు, ఇక్కడికి ఎందుకు పోయినావు అక్కడికి ఎందుకు పోయినావు అని. నాకు పెట్టిన డేటాతోనే అర్థమైపోయింది ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ హ్యాకింగ్లు, వైఫై హ్యాకింగ్లు చేస్తున్నారు అని నిన్న కస్టడీలో అడిగిన ప్రతి ప్రశ్నతో నాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నది ఇది అని.